ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కీల మధ్య కుదిరినటువంటి మక్కా ఒప్పందం ఫ్యూచర్ ఏంటి? దీన్ని మినీ ఇస్లామిక్ నాటో అన్నారు. పూర్తి స్థాయిలో ముస్లిం దేశాల సెక్యూరిటీ అలయన్స్ ఏర్పడబోతుందా? ఇస్లామిక్ నాటో రూపుదిద్దుకోనుందా? ఇది ఇస్లామిక్ నాటోనా, లేకుంటే షియా ఇరాన్కు వ్యతిరేకంగా రూపొందుతున్న సున్నీ నాటోనా? ఇది అమెరికాపై నమ్మకం లేక ఏర్పడుతున్న మిలిటరీ అలియన్సా, లేదా అమెరికా వ్యూహాత్మకంగా ఇరాన్ ఐసోలేట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్న అరబ్ ముస్లిం దేశాల మిలిటరీ అలియన్సా? ఇలా అనేక క్వశ్చన్స్ దీనిపైన వస్తున్నాయి. వీటిని ఒక్కొక్కటి ఆన్సర్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇది పాకిస్తాన్, సౌదీ, తుర్కీల మధ్య కుదిరిన ట్రైలేటరల్ అగ్రిమెంట్, ట్రైనేషన్ అగ్రిమెంట్ ఇక్కడితో ఆగదు. అది ఇప్పటికే స్పష్టమైంది. వాస్తవానికి ముందు కుదిరింది సౌదీ అరేబియాకు, పాకిస్తాన్కు మధ్య మాత్రమే అగ్రిమెంట్ కుదిరింది. ఆ తర్వాత తుర్కీ చేరింది. వాస్తవానికి పాక్, సౌదీ అరేబియా కలిసిన సమయంలోనే టర్కీ లేదా తుర్కీ అప్పుడే ఆసక్తి చూపింది. అది ఇటీవల ఫార్మలైజ్ అయింది. ఇక 4వ కంట్రీగా ఈజిప్ట్ చేరే అవకాశం ఉంది అంటున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేసిన తర్వాత 40 ముస్లిం అండ్ అరబ్ నేషన్స్ ఈజిప్ట్ రాజధాని కైరోలో సమావేశమై మొదటిసారిగా ఈ ఇస్లామిక్ నాటో అనే ఆలోచన చేశాయి. కైరో కేంద్రంగా ఇస్లామిక్ నాటో హెడ్ క్వార్టర్స్ కైరోలో ఉంచుతూ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా కలిగింది. ఈజిప్ట్ కనుక చేరితే దీని బలం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈజిప్టు ఆఫ్రికా ఖండములోని అతిపెద్ద మిలిటరీ, అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశం. మీకు ప్రపంచంలోనే 19th మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఈజిప్ట్కు ఉంది. వందలాది ట్యాంకులు, 4,40,000 మంది సైన్యము. ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్మీస్ ఆఫ్ ద వరల్డ్. టాప్ 20లో ఉంటుంది, 19th ర్యాంక్లో. సో ఎప్పుడైతే ఈజిప్ట్ చేరుతుందో దీనికి జాగ్రఫికల్ స్ప్రెడ్ కూడా పెరుగుతుంది. మీకు తుర్కీయే, సౌదీ, పాకిస్తాన్, ఈజిప్ట్ కలిస్తే ఇది ఖండాంతరాలైన ఇంటర్ కాంటినెంటల్ అలియన్స్గా రూపుదిద్దుకుంటుంది. మీకు ఇప్పటికే సౌదీ అరేబియాకు భారీగా డబ్బులున్నాయి. తుర్కీ ఈజ్ ఏ మోడర్న్ మిలిటరీ ఉంది, పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా ఉంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగానే మిలిటరీ సాయం చేసింది. పాకిస్తాన్కు సహకరిస్తున్న, ఆయుధాలు అమ్ముతున్న 3 దేశాలలో చైనా, అమెరికా, తుర్కీయే వస్తాయి. ఈ టాప్ 3 సపోర్టర్స్, టాప్ 3 సెల్లర్స్ అంటే పాకిస్తాన్కి అమ్మే దేశాలు. తుర్కీయే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమిలో భాగం కనుక ఇది నాటో తరహా మిలిటరీ ఉన్నటువంటి దేశం. సో సౌదీ మనీ, పాకిస్తాన్ ఏమో ముస్లిం ప్రపంచంలో ఉన్న ఏకైక న్యూక్లియర్ కంట్రీ, అణ్వాయుధాలున్న దేశం. అందువల్ల సౌదీ మనీ, తుర్కీ డిఫెన్స్ ఇండస్ట్రీ, పాకిస్తాన్ న్యూక్లియర్ కెపబిలిటీ, ఇప్పుడు ఈజిప్ట్కున్న కన్వెన్షనల్ మిలిటరీ క్లౌట్, ఇవన్నీ కలిస్తే ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిలిటరీ అలియన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మిలిటరీ అలియన్స్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కూటమి. సోవియట్ పతనం తర్వాత కూడా అమెరికా తన మిలిటరీ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి నాటోను పెంచి పోషిస్తోంది. అందులో ఇటీవల నాటో బలహీనపడుతూ వచ్చింది ట్రంప్ వైఖరి వల్ల. ట్రంప్ యూరప్ సెక్యూరిటీ మేమెందుకు పట్టించుకుంటామంటూ చేసిన వ్యాఖ్యల వల్ల యూరోపియన్ కంట్రీస్ సొంత డిఫెన్స్ను పెంచుకునే పనిలో పడ్డాయి. అందువల్ల నాటో బలహీనపడుతున్న సమయంలో ఈ ముస్లిం దేశాల మిలిటరీ అలియన్స్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద కీలకమైన మిలిటరీ కూటములుగా ఏర్పడబోతున్నాయి. అఫ్కోర్స్ నాటోకు, ఇస్లామిక్ నాటోకు పోలిక లేకపోవచ్చు, స్టైల్లో పోలిక ఉన్నా స్ట్రక్చర్లో ఇంకా పోలిక లేకపోవచ్చు.
నాటో దేశాలు ఇంటగ్రేట్ అయినంతగా ఇంటగ్రేట్ కాకపోవచ్చు, కానీ ఇది బిగినింగ్ మాత్రమే. కానీ మూలము ఎక్కడుంది అంటే ఆర్టికల్ 5 ఆఫ్ నాటోలో ఉంది. ఆర్టికల్ 5 ఆఫ్ నాటో ఏం చెప్తుంది అంటే, ఒక దేశం పైన దాడి జరిగితే అన్ని దేశాలపైన దాడి జరిగినట్టుగానే భావిస్తారు. అందుకే మీకు ఉక్రెయిన్ రష్యా నుంచి తప్పించుకోవటానికి పదే పదే నాటో మెంబర్షిప్ అడిగింది. రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేశాక అప్పటిదాకా నాటోలో చేరటానికి ఆసక్తి చూపని స్వీడన్ లాంటి దేశాలు కూడా, స్వీడన్ ఫిన్లాండ్లు నాటోలో చేరాయి ఇటీవల కాలంలో. చాలా కాలం స్వీడన్ అండ్ ఫిన్లాండ్ మేము ఈ న్యూట్రల్గా ఉంటాం, ఈ మిలిటరీ అలయన్స్లకు సంబంధం లేకుండా ఉంటామని చెప్పారు. సో అందువల్ల నాటోలోని ఆర్టికల్ 5 ఈ ఇస్లామిక్ కూటమిలో కూడా చేర్చారు సిమిలర్ ప్రొవిజన్. అందుకే దీన్ని ఇస్లామిక్ నాటో అనటానికి కారణం అది. ఇది పర్టికులర్గా మక్కా కేంద్రంగా కుదిరిన ఒప్పందంతో మొదలైంది. అందుకే దీన్ని మక్కా అకార్డ్ అంటున్నారు. మక్కా దీనికి మూలం ఇస్లామిక్ సాలిడారిటీ అంటున్నారు. సో సింబాలిజము ఇక్కడ కీలకం, దాని టెక్స్ట్ కీలకం. టెక్స్ట్లో క్లియర్గా రాశారు ఇది ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా, అంటే ఇస్లామిక్ దేశాల కూటమిగా ఉంటుంది అని అన్నారు. అలాగే ఇది మక్కా సింబాలిజం కూడా, ఇక్కడ మక్కా ఇస్లాం ఇస్లాం పాటించేటువంటి వారికి అత్యంత పవిత్ర స్థలం కనుక దీనికి ఒక రిలీజియస్ క్యారెక్టర్ ఈ మిలిటరీ అలియన్స్కు అనివార్యంగా వస్తుంది. ఇప్పుడు ఈ 4 దేశాల తర్వాత సౌదీ, పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ల తర్వాత ఇందులో చేరబోయే దేశాలు ఏవి అని చర్చ జరుగుతున్నాయి. ఇందులో ఖతార్, కువైట్, జోర్డాన్, అలాగే అజర్బైజాన్, ఈవెన్ సిరియా ఇలాంటి దేశాలు కూడా చేరవచ్చు అని. ఖతార్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీలో ఉన్న అన్ని దేశాలు అనివార్యంగా ఈ కూటమిలో చేరుతాయి అన్నారు. అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, మీకు బహ్రెయిన్, ఒమన్ లాంటి దేశాలకు కూడా ఇందులో భాగం ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో అందువల్ల అవన్నీ కనుక చేరితే ఎంటైర్ మిడిల్ ఈస్ట్, అంటే మధ్యప్రాచ్య, మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, అలాగే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలోని దేశాలన్నీ కలవచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు, తుర్కీకి మాత్రమే కాదు అజర్బైజాన్ కూడా మిలిటరీ సపోర్ట్ చేసింది.